ఏంటి గుంటూరుకు దగ్గరలో కోటి శివలింగాల గుడి, 101 అడుగుల భారీ శివలింగం, 55 అడుగుల ఎత్తున్న నంది కూడా. వామ్మో, అసలు ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడుంది? మన గుంటూరు నుంచి 27 కిలోమీటర్లు, నరసరాపేట నుంచి 20 కిలోమీటర్లు. ఊరి పేరు వచ్చేసరికి వేమవరం. ధ్వజస్తంభమే 100 అడుగులు దాకుంది. ఒక్కసారి ఈ మండపాన్ని చూడండి, 108 స్తంభాల మండపం. ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు ఒక్కసారైనా రావాలి. లోపలికి ఎంటర్ అవగానే ఎదురుగా మన గణపతి స్వామి వారైతే ఉన్నారు. ఆయనకి పక్కనే మహాకాల్ శివలింగం కూడా ఉంది. ఆ శివలింగానికి పక్కనే మహాకాళి అమ్మవారి విగ్రహం. ఈ వీకెండ్ మీ ఫ్యామిలీతో బయటికి వెళ్లాలనుకుంటే అందరూ కలిసి ఇక్కడ ప్లాన్ చేసుకోండి. అసలు ఇక్కడ నిజంగానే కోటి శివలింగాలు ఉన్నాయన్న డౌట్ మీకొద్దు. కోటి కాదు, 1,02,00,000 శివలింగాలున్నాయి. నర్మదా యమున నదిలో దొరికే రాళ్లతో చేసిన శివలింగాలు. నాకు తెలిసి ఇలాంటి అద్భుతమైన దేవాలయం మన తెలుగు రాష్ట్రాల్లోనే ఎక్కడా లేదు. అంతేకాదు మన చేత్తో స్వయంగా అభిషేకం చేసే ఒక మరకత లింగం కూడా ఇక్కడ ఉంది.